హలో అందరికీ కమ్మటి మునక్కాయ పప్పుచారు పెట్టాను. వేడి వేడిగా అన్నం, వేడి వేడి మునక్కాయ పప్పుచారు, పక్కన ఏదో ఒక ఫ్రై పెట్టుకుని అలా మిక్స్ చేసుకుని తింటుంటే అదిరిపోయింది. ఈ మునక్కాయ పప్పుచారు సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా పప్పు కుక్కర్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్, పసుపు వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికి ప్రెషర్ పోయిన తర్వాత ఉడికిందా లేదా చూసుకుని ఈ లోపల కూరగాయలు కూడా కట్ చేస్తాను. మునక్కాయ, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ కట్ చేసి పక్కన పెట్టేసి పప్పుని చక్కగా మెత్తగా మెదిపేసుకుని వాటర్ పోసేసుకుని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకుని ములక్కాడ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. మునక్కాయ ఉడికిందా లేదా చూసుకుందాం. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారపొడి, ఆల్రెడీ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను, చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుందాం. మనకి వాటర్ ఎంత సరిపడా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని చింతపండు రసంతో పాటు ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసి బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసి తాలింపు ఫ్రై చేసుకుందాం. తాలింపు వేగిన తర్వాత మరుగుతున్న పప్పుచారు వేసేసుకుని చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సింపుల్ రెసిపీ కమ్మటి మునక్కాయ పప్పుచారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అలా మునక్కాయ, ఉల్లిపాయలతో సహా పప్పుచారు వేసుకుని ఏదైనా ఫ్రై పెట్టుకుని తింటుంటే భలే ఉంటుంది అనుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా ఈ పప్పుచారుతో అరటికాయ తవ్వ ఫ్రై కూడా చేశాను. అరటికాయ తవ్వ ఫ్రై ఎలా చేశానో పూర్తి వీడియో మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి చూడకపోతే. ఇప్పుడైతే వేడి వేడి అన్నం, వేడి వేడి మునక్కాయ పప్పుచారు ఒడియంలో పెట్టుకుని అలా తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందనుకోండి.